ప్రభుత్వానికి ఒక ఇంటెలిజెన్స్ విభాగం ఉంటుంది. అది విఫలమవ్వడం అంటే కంటే కూడా అది కాంప్రమైజ్ అయింది కాశ్మీర్లో. ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పలేక అసెంబ్లీ వేదికగా కంటతడైతే పెట్టలేదు కానీ ఆవేదనని మాత్రం వ్యక్తం చేశాడు ఒమర్ అబ్దుల్లా. పాల్గామ్లో ఉగ్రదాడుల బారి నుంచి అతిథులు పర్యాటకులను కాపాడడంలో నేను విఫలమయ్యానని చెప్పుకొచ్చాడు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పర్యాటక శాఖ మంత్రిగా వాళ్ళని కాపాడలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. పహల్గాంలోని బైసరన్ గడ్డి మైదానంలో 26 మంది అమాయకులు ఈ నెల 22 ఉగ్రవాదులు పాశవికంగా హతమార్చిన ఘటన మీద చర్చించేందుకు జరిగిన ప్రత్యేక శాసనసభ సమావేశంలో ఉగ్రదాడి మృతులకు సంతాప సూచకంగా సభ 2 నిమిషాలు మౌనం పాటించింది. ఉగ్రవాదులు దుశ్చర్యను ఖండించింది. పాశవిక దాడిపై తీవ్ర దిగ్భ్రాంతిని వేదనకు వ్యక్తం చేస్తూ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. దానికి ముందు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ బైసరంలో ఇంత పెద్ద స్థాయిలో దాడి చేయడం మాత్రం 21 ఏళ్లలో ఇదే తొలిసారి. మృతి చెందిన వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎలా క్షమాపణ చెప్పాలో తెలియడం లేదు. రాష్ట్రానికి వచ్చిన పర్యాటకులను సురక్షితంగా తిరిగి పంపాల్సిన బాధ్యత మాదే. నేను ఆ పని చేయలేకపోయాను. పహల్గాం ఘటన తర్వాత ఏ ముఖం పెట్టుకుని రాష్ట్ర హోదాను డిమాండ్ చేయాలి? నా రాజకీయాలు అంత చౌకబారువు కాదు. గతంలో రాష్ట్ర హోదా అడిగాం, భవిష్యత్తులో కూడా అడుగుతాం. కానీ 26 మంది చనిపోయారు. ఇప్పుడు రాష్ట్ర హోదా ఇవ్వండి కేంద్రాన్ని అడగడం సిగ్గుచేటు. ప్రజలు మాకు మద్దతు ఇస్తే ఉగ్రవాదం అంతమవుతుందంటూ అబ్దుల్లా చెప్పుకొచ్చారు. మారుతోంది కాశ్మీర్ ఖచ్చితంగా. 70 ఏళ్ల దరిద్రాన్ని మార్చి తీరాలి. ఇప్పటికొక 50% మారింది. ఇంకా చాలా మారుతుంది.